కేసీఆర్ గారు వచ్చేది ఇక్కడ హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ ను తొలగించడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకుడు ప్రజలతో మమేకం కావడానికి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పార్టీకి రావడం జరుగుతుంది. జీవన్ రెడ్డి గారి జైనింగ్ ఈ రోజు బహిరంగ సభ జరుపుకుంటున్నాం. తప్పకుండా ఇప్పటికీ ఐకేబీ సెంటర్లు స్టార్ట్ కాలేదు తెలంగాణలో. అదేవిధంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎట్లా ఇస్తారో కూడా చెప్పలేదు. వాటన్నింటి కృష్ణా గోదావరి జిల్లాల గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. అన్ని అంశాలు కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పాలకపక్షంలో ఉన్న నాయకులు ప్రతిపక్షాలకు వస్తున్నారంటే దానికి కారణం పాలకపక్షం సంపూర్ణంగా విఫలం చెందిందని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఇనుప కంచెలేసిన లాఠీలకు తూటాలకు భయపడకుండా ఉద్యమాలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా నాయకుడు మాకు ఒక పిలుపునిస్తే కందకాలు తవ్వినా వాళ్ళు మొత్తం ఫ్లెక్సీలు చింపినా ఎక్కడికక్కడ ఈరోజు మీరు అశేషమైనటువంటి కార్యకర్తలు మొత్తం కూడా ఈ సభకు రాబోతున్నారు. కేసీఆర్ గారి మాటల్లో ఆయన స్పీచ్ నిందమ్మ. కేసీఆర్ గారి పథకాలు నిరంతరం ప్రజల్లో ఉన్నాయి. ఈరోజు రైతు బంధు అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకం, షాదీ ముబారక్ అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకం, మిషన్ భాగీరథ నల్ల నీళ్ళు అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకం. కాబట్టి ఏ పథకాన్ని తీసుకున్న గురుకుల విద్య అంటే కేసీఆర్ గారు పెట్టింది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా ఈరోజు ప్రతి ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఒకటి ప్రతిపక్షంగా మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు పాలకపక్షానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే చెప్పడం జరిగింది, నేను కూడా 2 సంవత్సరాలు వేచి చూసిన తర్వాతనే ప్రజల మధ్యలోకి వస్తా, ఎందుకంటే వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి కదా. సమయం మించిపోయింది. కాబట్టి తప్పకుండా ప్రజల్లో మమేకమై మరొకసారి తెలంగాణ ఆత్మను మేలుకొల్పడానికి కేసీఆర్ గారు రావడం జరుగుతుంది. కేసీఆర్ గారి మీటింగ్ రోజే నేను పెట్టుకోవాలంటే ఆయన ఎవ్వరు సగం పట్టించుకుంటారు. కనీసం ఈ మీటింగ్ ద్వారా సగం ఫోటో నాది సగం ఫోటో ఆయన తెప్పించుకుందాని ప్రయత్నం చేస్తుంది తప్పితే అంతకు మించి ఏం లేదు. ఒకవేళ ఈరోజు సభకు కేసీఆర్ ఫోటో మొత్తం వేస్తారు కదా పేపర్లో, అది కూడా తట్టుకోలేని దుస్థితిలో ఉన్నాడు. తాపగానే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ బయటికి రా కేసీఆర్, అరే ముఖ్యమంత్రి నువ్వు కేసీఆర్ బయటకు వచ్చి నీకేం చేస్తాడు? కాబట్టి నీకేం శాతనత లేదు. కాబట్టి కేసీఆర్ గారిని నువ్వెట్లా కోరుకుంటున్నావు ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది.